మంచి నీళ్లు కాదు, పోలవరం నీళ్లు కాదు, బనకచెర్ల నీళ్లు కాదు, ఒకటి మైక్రోసాఫ్ట్ అనేది సంస్థ రాయలసీమలో పెట్టుబడులు పెడితే రాయలసీమ రతనాల సీమ అవుతుంది, ప్రతి బిడ్డ కన్నీళ్లు తుడిచినట్టు అవుతుంది. మరి మోడీ దాన్ని మోసం చేస్తున్నాడు, గుజరాత్కు తీసుకెళ్ళాలి. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడలేకపోతున్నాడు, ఢిల్లీలో అర్ధరాత్రుల్లో అమిత్ షాని కలుస్తున్నాడు. మరి నిధులు అంటున్నాడు, నిధులు కాదయ్యా, ఈ మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చి ఖచ్చితంగా గుజరాత్కు పోకుండా రాయలసీమలోనే పెట్టి ప్రతి నిరుద్యోగి కన్నీళ్లు తొడవమని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. సార్, విఐపి బ్రేక్ దర్శనాల పైన మీ కామెంట్ అండి. విఐపి బ్రేక్ దర్శనాలు టీడీపీ బ్రేక్ దర్శనాలు అయిపోయినాయి, బీజేపీ బ్రేక్ దర్శనాలు అయిపోయినాయి. మొత్తం దాదాపు వేల సంఖ్యలో ప్రతిరోజు ఇస్తున్నారు. టీడీపీ సిఫారసుల్ని టీటీడీ తీసుకుంటా ఉంది, భారతీయ జనతా పార్టీ సిఫారసుల్ని మరి టీటీడీ తీసుకుంటా ఉంది. ఇది అన్యాయం, అధర్మం. ఈ విధంగా పాలించడం సబబు కాదు. ఖచ్చితంగా అందరికీ ఇవ్వాలి బిగినింగ్ బ్రేక్ దర్శనాలు. బిగినింగ్ బ్రేక్ దర్శనాల్లో నేను చూశాను, బంగారు గాజులు కనపడటం లేదు, వజ్రాల గాజులే కనపడుతున్నాయి, కోటీశ్వర్లే కనపడుతున్నారు. స్థానికులు ఒక్కరు ఉండటం లేదు బిగినింగ్ బ్రేక్ దర్శనంలో, విఐపి బ్రేక్ దర్శనాల్లో. టీటీడీ వైఖరిని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. దేవాలయం అనేది అందరిది, ఒక్కరిది మాత్రం కాదు. ఇది మీరు ఒక్కరికే సొంతం చేస్తున్నారు. మరి ఇంకొక విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నాను. ఖచ్చితంగా టెంపుల్ లోపల మరి ప్రీస్టు కంటే పోలీసులు ఎక్కువ కనపడుతున్నారు, పోలీసు రాజ్యంగా తయారు చేస్తున్నారు. పోలీసులు బయట ఉండండి కానీ లోపల టెంపుల్ లోపల అంతమంది ఉండడం తప్పని తెలియజేస్తూ ఏదైనా అడగడానికి మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ పట్ల టీటీడీ వైఖరిస్తున్న విధానం పట్ల మీ కామెంట్. కాంగ్రెస్ ని చాలా చిన్న చూపుతా ఉంది. తిరుపతి దేవస్థానం కాంగ్రెస్ వాళ్ళకు ఒక్కరికి ఇవ్వటం లేదు, మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. తిరుపతి దేవస్థానం మరి పాలక మండలి అధికారులను తెలియజేస్తారు.